హలో హైదరాబాద్, వెల్కమ్ టు హెచ్ఎఫ్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం, అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించి సంవత్సరంన్నర పూర్తయింది. ఈ పథకం ఆచరణలో సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్లా? ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం వలన ఆర్టీసీ సంస్థ మనుగడకు ఇది లాభమా, నష్టమా? ఈ మహాలక్ష్మి పథకానికి ఆక్యుపెన్సీ రేషియోకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ మహాలక్ష్మి పథకం సక్సెస్గా నడవాలి అనంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలి? ఈ అంశాలను ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే వాళ్ళు చేసినటువంటి వాగ్దానానికి అనుగుణంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 9, 2023 ఈ పథకం ప్రారంభమైంది. ఇప్పటికి 19 నెలలు పూర్తయినాయి. ఈ 19 నెలల కాలంలో 200 కోట్ల ప్రయాణాలు జరిగినాయి. ఈ 200 కోట్ల ప్రయాణాల యొక్క బస్ ఛార్జీ మొత్తాన్ని 6,680 కోట్ల రూపాయలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారికి చెక్ ద్వారా అందజేశారు. అందజేసిన సందర్భంగా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ, ఈ మహాలక్ష్మి పథకం ఫలితంగా ఇది మహిళలకు ఉపయోగపడటం మాత్రమే కాదు, ఇది ఆర్టీసీ సంస్థకు కూడా మేలు చేకూర్చింది. దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థ ఈ పథకం ఫలితంగా లాభాల్లోకి చేరుకున్నది. అలా ఆర్టీసీ లాభాల్లోకి రావటానికి ఈ పథకం ఉపయోగపడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఆర్టీసీ లాభాల్లోకి రావటానికి కారణము ఆక్యుపెన్సీ రేషియో పెరగటం. ఆక్యుపెన్సీ రేషియో గతంలో 69% ఉండేది. ఈ మహాలక్ష్మి పథకం అమలు ప్రారంభమైన తర్వాత ఇది 97% చేరుకుంది. అంటే ఒక్క 3% మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్న పరిస్థితి. మిగిలిన మొత్తాన్ని ఆర్టీసీ సీట్లు నిండుతున్నటువంటి పరిస్థితి. ఫలితంగా ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. ఏ సంస్థ అయినా సరే, ఆర్టీసీ కానీ ప్రైవేట్ కానీ, ఏ వెహికల్ అయినా సరే ఆక్యుపెన్సీ రేషియోను బట్టే లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి. గతంలో 69% ఆక్యుపెన్సీ రేషియో ఉన్నది కాబట్టి ఆర్టీసీ నష్టాల్లో ఉంది. అది 97%కి పెరిగింది కాబట్టి లాభాల్లోకి వచ్చింది. కాబట్టి ఈ పథకం ఆ విధంగా ఆర్టీసీకి ఉపయోగపడిందనే నిర్ధారణకు మనం రావచ్చు. ఈ సందర్భంగా మనం డైలీ రైడర్షిప్ను కూడా పరిశీలన చేయాలి. గతంలో డైలీ రైడర్షిప్ మహిళలు 40% ఉండేది. మహాలక్ష్మి పథకం తర్వాత అది 67%కి పెరిగింది. అంటే ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళలో 67% మహిళలు, 33% పురుషులు. సమాజంలో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు రావాలి. ముందుకు రావటం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు రావాలనేది ఇది మానవ అభివృద్ధి సూచిక. కాబట్టి ఈరోజు మహిళలు 67% బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారనేది ఒక మంచి పాజిటివ్ అంశం. దీనిని అభివృద్ధి సూచికగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అట్లాగే చాలామంది పేద మహిళలు, మధ్యతరగతి మహిళలకి చాలా వెసులుబాటు కూడా కల్పిస్తున్న పరిస్థితి. పేద కుటుంబాలు ఎక్కువ నగర శివారు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఎందుకనంటే కోర్ సిటీలో రెంట్లు ఎక్కువ కాబట్టి. అక్కడి నుంచి వాళ్ళు పనులు రీత్యా కోర్ సిటీలో పనులు దొరికినప్పుడు ఇక్కడికి రావాలనంటే వాళ్ళకున్న ఏకైక సదుపాయం బస్సు. దినసరి కూలి 500 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు బస్ ఛార్జీలకే పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆ 100 రూపాయలు వాళ్ళకి మిగిలి వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవటం కోసం ఉపయోగించుకుంటున్నారు. అట్లాగే విద్యార్థినులు, స్కూల్ పిల్లలు, వాళ్ళకు కూడా ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ రోజున డబ్బున్నటువంటి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ కానీ, ధనిక వర్గం కానీ, వాళ్ళు 2 వీలర్స్లోనో కారుల్లోనో వెళ్తారు కానీ బస్సుల్లో రారు. బస్సుల్లో వెళ్ళేది ఎవరు? పేద, దిగువ మధ్యతరగతి మాత్రమే బస్సుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ఈ పథకం చాలా వెసులుబాటు ఉపయోగపడుతుంది. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం 6,680 కోట్లు రీఎంబర్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించినటువంటి 6,680 కోట్లు ఇవి మహాలక్ష్మి పథకం వలన పేద మధ్యతరగతి కుటుంబాలకి మిగిలిపోయినట్టే కదా. వాళ్ళు ఆ డబ్బుని వాళ్ళ కుటుంబ ఇతర అవసరాల కోసం ఉపయోగించుకుంటారు కదా. అట్లా ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం వలన ఈ వెసులుబాటు వచ్చినట్టే కదా.
ఆ విధంగా ఇది వాళ్ళకి ఉపయోగపడేటువంటి పథకం కిందే మనం నిర్ధారణకు రావచ్చు. అయితే ఈ మహాలక్ష్మి పథకం మీద విమర్శ కూడా ఉంది. ఇది ఒక వృధా పథకం, మహిళలు పని లేకుండా ఊరికే తిరిగి వచ్చేస్తున్నారు కాబట్టి దీనివలన ఉపయోగం ఏమి లేదు అనేటువంటి పద్ధతిలో విమర్శలు వస్తున్నాయి. అంటే పథకం ప్రారంభించినటువంటి కొత్తలో కొంతమంది మహిళలు ఉచితమే కాబట్టి ఈ విధంగా అవసరం లేకపోయినా తిరిగిన పరిస్థితి ఉండొచ్చు. కానీ సంవత్సరం పొడవునా అట్లాగే అవసరం లేకపోయినా సరే తిరగరు కదా. కాబట్టి దాన్ని మనం ఆ కోణంలోనే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం ఉచితంగా ఉన్నది కాబట్టి వినియోగించుకుంటున్నారు అనే నిర్ధారణకు రావచ్చు. తర్వాత ఉచితాల మీద కూడా ఒక విమర్శ ఉంది. అసలు ఉచితాలు అనేవే వేస్ట్. ఉచితం అనేది అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడితే ఆహ్వానించాలి. అలా కాకుండా కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల కోసం ప్రకటించేటువంటి ఉచితాలని వ్యతిరేకించాలి. ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఆ కోణంలో చూస్తే ఇది ఉపయోగపడేటువంటి పథకమే. పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ఆర్థిక స్థితి మెరుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రజా రవాణాని బలోపేతం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది సమాజంలో చాలా ముఖ్యమైనటువంటిది. అది ఎంత పెరిగితే అంత ప్రయోజనం. ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ప్రజలు ప్రయాణం చేస్తే వ్యక్తిగత వాహనాలు తగ్గిపోతాయి. ఆ మేరకు ట్రాఫిక్ రద్దీ తగ్గిద్ది. పర్యావరణం ముఖ్యంగా వ్యక్తిగత వాహనాలు ఎంత పెరిగితే అంత కాలుష్యం పెరుగుతుంది. ఉదాహరణకు బస్సులో ఒక 50 మంది ట్రావెల్ చేసిన దానికి 50 మంది విడివిడిగా వ్యక్తిగత వాహనాలు తీసుకొని ట్రావెల్ చేసిన దానికి ఎంత తేడా ఉంటుంది. కాబట్టి కాలుష్యం రీత్యా కానీ ట్రాఫిక్ రీత్యా కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు బలోపేతం అయితే ఇవి ప్రయోజనం. కాబట్టి మొత్తం మన సిటీ కానీ రాష్ట్రానికి కూడా ఇది ప్రయోజనం అనేటువంటిదే మనం గమనంలో యూరోపియన్ కంట్రీ లక్సెంబర్గ్లో అక్కడ ప్రజానీకం అందరికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉచితంగా కల్పించారు. వాళ్ళు బస్సులు, ట్రాములు, రైళ్ళు అన్నిటిలో ఫ్రీ. ఫలితంగా వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే కాలుష్యం బాగా తగ్గిపోయింది, ట్రాఫిక్ తగ్గింది, ప్రజల యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడింది. వీటన్నిటి రీత్యా అది ఒక ఆదర్శవంతమైనటువంటి స్టెప్గా పరిగణిస్తున్న పరిస్థితి. అటువంటివి తీసుకొని ఇటీవలే న్యూయార్క్ నగరంలో మేయర్ అభ్యర్థిగా డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపికైనటువంటి జోరన్ మందాని ఆయన గెలవటానికి అంటే అభ్యర్థిగా గెలవటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తను గనక అధికారంలోకి వస్తే అంటే మేయర్ ఎన్నికల్లో గెలిస్తే నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉచితంగా కల్పిస్తానని ప్రామిస్ చేశాడు. అంటే అమెరికా లాంటి సిటీలో కూడా దీనిని ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఉచితం అనగానే దానిని అదొక నెగిటివ్గా చూడాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే ప్రజల యొక్క మానవ అభివృద్ధికి ఉపయోగపడే మానవ అభివృద్ధి సూచికకు ఉపయోగపడేటువంటి చర్యలు ఇవి ప్రోగ్రెసివ్గానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మహాలక్ష్మి పథకం మరింత ఎఫెక్టివ్గా ప్రజలకు ఉపయోగపడాలంటే దీని నుంచి మరిన్ని సానుకూలమైనటువంటి రిజల్ట్స్ రావాలనంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది బస్సుల సంఖ్య పెంచాలి. ఈరోజు రాష్ట్రంలో 9,700 బస్సులు ఉన్నాయి. ఇవి సరిపోవు. ఆక్యుపెన్సీ రేషియో పెరిగిన తర్వాత అసలు సరిపోవు. కాబట్టి అదనంగా బస్సుల్ని పెంచాలి. కొన్ని బస్సులు ఇక సర్వీసు పనికి రాకుండా ప్రతి సంవత్సరం రిటైర్ అవుతుంటాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు ప్రస్తుతం ప్రవేశపెడుతున్నారు. అవి సరిపోవు. అదనంగా బస్సులు సంఖ్య పెంచాలి. అలాగే ఈ సందర్భంగా ఉద్యోగులు చాలా కృషి చేశారు మహాలక్ష్మి పథకం సక్సెస్ చేయటంలో అని ప్రభుత్వం వారికి సన్మానం చేసింది. సరే, సన్మానాలతోటే సరిపోదు. ఉద్యోగుల యొక్క సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ చాలా సార్లు ముందుకొచ్చి సమ్మెల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కారం మీద కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే ఈ సమర్థవంతంగా ఈ వ్యవస్థ నడవటానికి అవకాశం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం సంబంధించినటువంటి అమౌంట్ని రియంబర్స్ చేశారు. కానీ
స్టూడెంట్స్ బస్ పాసులు, వికలాంగుల బస్ పాసులు, ఉద్యోగుల బస్ పాసులు, వాటికి సంబంధించినటువంటి రాయితీల డబ్బు అది పెండింగ్లో ఉంది. వాటిని కూడా ఆర్టీసీకి అందిస్తే ఆర్టీసీ మరింత ఎఫెక్టివ్గా నడవటానికి అవకాశం ఉంది. ఒక ఆర్టీసీని స్ట్రెంథన్ చేయాలి, బలోపేతం చేయాలి, విస్తరింపజేయాలి. ఇంకా కొన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్ సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయి. అటువంటి గ్రామాలు కూడా కవర్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ప్రజా రవాణా ఎంత బలపడితే అంత రాష్ట్ర అభివృద్ధికి అది ఉపయోగపడుతుంది, ప్రజానీకానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రం ముందుకు పోవటానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలనేసి మేము హెచ్సిఎఫ్గా విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.